Hi, my name is Praveen. I have 10 years of work experience as a HR. In this video, I would like to share some of my observations during the campus placement. క్యాంపస్ రిక్రూట్మెంట్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయండి. సో, బేసిక్‌గా మనం డైరెక్ట్‌గా చెప్తే అర్థం కాదు అవి. మనము క్యాంపస్‌లో ఉన్నప్పుడు పరిస్థితి ప్లస్ కాలేజ్ నుంచి బయటికెళ్ళిన తర్వాత ఉండే సిట్యుయేషన్స్‌ని రెండిటిని కంపేర్ చేసుకుంటే మనకు ఆ బెనిఫిట్స్ అనేవి తెలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం క్యాంపస్‌లో ఉన్నప్పుడు ఓన్లీ ప్రిపరేషన్ మీద కాన్సంట్రేట్ చేస్తే సరిపోతుంది. లైక్ అదే ఇప్పుడు మనం బయటికెళ్ళామనుకోండి, ప్రిపరేషన్‌తో పాటు వేకెన్సీ ఎక్కడుంది, ఏ కంపెనీ, అది జెన్యూనా కాదా, సాలరీ ఎంత ఇస్తున్నారు, ఏ జాబ్ రోల్ అవన్నీ మనమే సొంతంగా రీసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే క్యాంపస్ ప్లేస్మెంట్‌లో అయితే దెర్ ఈజ్ ఎ స్పెషల్ టీమ్, ప్లేస్మెంట్ టీమ్ అని ఉంటుంది. సో, వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. అది జెన్యూన్ కంపెనీయా, ప్యాకేజ్ ఎంత ఆఫర్ చేస్తున్నారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అవన్నీ బేసిక్ వెరిఫికేషన్ చేసిన తర్వాతే కాలేజ్ వరకు తీసుకొస్తారు కాబట్టి యూ కెన్ ఫీల్ లిటిల్ బిట్ సేఫ్ వెన్ అటెండింగ్ అ క్యాంపస్ రిక్రూట్మెంట్. సో, జెన్యూన్ కంపెనీసే మోస్ట్లీ వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ థింగ్ ఏంటంటే, యాజ్ అ పర్సన్ ఆల్సో మనం కాలేజ్‌లో, స్కూల్‌లో ఎన్నైనా సర్టిఫికేట్స్ అచీవ్ చేసి ఉండొచ్చు. బట్ ఆఫీషియల్‌గా యాజ్ అ సొసైటీగా మీరు మీ స్టడీస్‌కి జస్టిఫికేషన్ చేశారు అనేది జాబ్ కొట్టాకే తెలుస్తుంది. సో, ఇదొకటి. అండ్ మీకొక సోషల్ ఐడెంటిటీ క్రియేట్ అయితుంది. ఒక స్పెషల్ రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది మీ సొసైటీలో, మీ సర్కిల్‌లో. ఇది యాజ్ ఎ ఇండివిడ్యువల్. అండ్ కాలేజ్ తరఫున చూసుకుంటే వాళ్ళకి కూడా మంచి స్టూడెంట్స్ ఎక్కువ ప్లేస్ అయితే దే విల్ ఆల్సో హ్యావ్ దేర్ ఓన్ బ్రాండింగ్. అండ్ కంపెనీ తరఫున ఏంటంటే, యాజ్ ఎ స్టూడెంట్ వెన్ యూ జాయిన్ ఎ కంపెనీ, యూ ఆర్ నాట్ జాయినింగ్ ఎలోన్. క్యాంపస్ ప్లేస్మెంట్‌లో హైరింగ్ అనేది బల్క్‌గా జరుగుతుంది. సో, ఆ బల్క్‌గా జరగడం వల్ల ఏంటంటే, ఆహ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మందో, 1000 మందో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళందరికీ ఫార్మల్‌గా ట్రైనింగ్ అనేది ఇస్తారు. అదే ఇప్పుడు మీరు బయటికెళ్ళి ఒక కంపెనీలో సెలెక్ట్ అయ్యారు, అందులో మీరొక్కరినే తీసుకున్నారు, ఒకటే వేకెన్సీ ఉంది అంటే, మీకంత ఫార్మల్ ట్రైనింగ్ ఇచ్చే ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఎవరినైనా ఒక సీనియర్‌ని అసైన్ చేసేసి వీళ్ళకి నేర్పించండి అని చెప్పే ఛాన్స్ ఉంటుంది. సో, మీ ఫ్యూచర్ అనేది వాళ్ళ చేతుల్లో గూడా డిపెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఇవన్నీ అన్నిట్లో ఉంటాయని చెప్పట్లేదు. బట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకోటేంటంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరెక్కడో రాజమండ్రిలోనో, విజయవాడలోనో, వరంగల్‌లోనో కాలేజ్ చేశారు, స్కూల్ చేశారు, ఇంటర్మీడియేట్ చేశారు. సో, అసలు బయట ప్రపంచం గురించి ఎక్కువగా ఎక్స్‌పోజర్ లేదు. అదే ఇప్పుడు మీరు క్యాంపస్‌లో సెలెక్ట్ అయితే మీతో పాటు మీ ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ జాయినింగ్ ఫార్మాలిటీస్‌లో ఏమన్నా సపోర్ట్ కావాలన్నా వాళ్ళు చేస్తారు. కాలేజ్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అండ్ మీ జాయినింగ్ అనేది మోస్ట్‌లీ ఒకేసారి ఉంటుంది. కొత్త ప్లేస్‌కెళ్తున్నాము అనే భయం ఉండదు. ఉన్నా గానీ మీకు సపోర్ట్ చేయడానికి మీ ఫ్రెండ్స్ ఉంటారు. అండ్ ట్రైనింగ్‌లో మీకు ఓన్లీ జాబ్‌లో ఏం చేయాలో కాకుండా అసలు అడ్జస్ట్ అవ్వడానికి కూడా కొద్దిగా టైం ఇస్తారు. సో, ఫార్మల్‌గా ఇవన్నీ చాలా బెనిఫిట్స్. హెచ్ఆర్ ఇంటర్వ్యూస్ ఆర్ టఫ్ అండి. బికాస్ యూ కెనాట్ ప్రిపేర్ ఎనీథింగ్ ఫర్ ద హెచ్ఆర్ ఇంటర్వ్యూ. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెక్నికల్ ఇంటర్వ్యూ తీసుకున్నాం. దానికి ఏమేమి ప్రిపేర్ అవ్వాలి అనేది జాబ్ డిస్క్రిప్షన్‌లో మీకు క్లియర్‌గా ఏమేమి స్కిల్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు అనేది రాసుంటుంది. సో, టెక్నికల్‌గా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. రైట్? కమ్యూనికేషన్ పరంగా మీరు ఇంగ్లీష్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. కానీ హెచ్ఆర్ ఏం చూస్తాడంటే, వాళ్ళ కంపెనీ కల్చర్ ఎలా ఉంది, మిగతా ఎంప్లాయీస్ ఎలా ఉన్నారు, ఆ పర్టిక్యులర్ జాబ్ చేయాలి అంటే ఎటువంటి స్కిల్స్ కావాలి అనేది ఓన్లీ హెచ్ఆర్‌కి తెలుసు. అండ్ ఆ టీమ్‌లో అడ్జస్ట్ అవ్వాలంటే నీ దగ్గర ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి, ఇవన్నీ హెచ్ఆర్‌కి తెలుసు. సో, అవన్నీ మ్యాచ్ అవుతున్నాయా లేవా అనేది డిఫరెంట్ ర్యాండమ్‌గా ఒక్కొక్క హెచ్ఆర్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి లాజికల్ క్వెషన్స్ అడిగి వాటికి రెలెవెంట్ ఆన్సర్స్ వస్తే కన్సిడర్ చేస్తారు. సో, యాజ్ ఎ ఫ్రెషర్‌గా మీరేం చేయాలంటే జస్ట్ బీ జెన్యూన్, క్యాజువల్ అండ్ బీ స్పోర్టివ్. అదే ఉండండి. అండ్ ఫస్ట్ క్వెషన్‌కి, సెకండ్ క్వెషన్‌కి సింక్ లేకుండా ఆన్సర్ చేయడం అట్లాంటివి చేయొద్దు. నార్మల్‌గా ఆన్సర్ చేయండి. జెన్యూన్‌గా ఆన్సర్ చేయండి. ఇట్ విల్ డెఫినెట్‌లీ హెల్ప్. సో, గత కొన్ని సంవత్సరాలుగా క్యాంపస్ ప్లేస్‌మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఫ్రెషర్స్ స్ట్రగుల్ అవుతున్నప్పటి నుంచి వన్ అండ్ ఓన్లీ వన్ టాప్ రీజన్ ఈజ్ 90% రిజెక్షన్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే జరుగుతున్నాయండి. అదేంటి 90% స్టూడెంట్స్‌కి ఇంగ్లీష్ రాదా అంటే, ఇంగ్లీష్ అందరికీ వచ్చు. రిజెక్ట్ అయిన ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుగు మీడియం స్టూడెంట్ కూడా ఇంగ్లీష్ తెలుసు. మెయిన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఇంగ్లీష్ వచ్చా రాదా అనేది కాదు.
ఇంగ్లీష్‌లో మాట్లాడడం ఎంత ఎక్కువగా అలవాటు ఉంది అని. సింపుల్‌గా ఎక్కడికో ఎళ్ళాల్సిన అవసరం లేదు. మీ క్లాస్‌లోనే చూడండి. ఓవరాల్ ఒక 60 మెంబర్స్ ఉంటారు. ఎంతమందికి రెగ్యులర్‌గా ఇంగ్లీష్‌లో ఇంటరాక్ట్ అయ్యే అలవాటుంది? హార్డ్‌లీ సమ్ 5%. ఇక్కడే తెలిసిపోతుంది గదా! 90% రిజెక్షన్స్ అని. కంపెనీ అస్సలు కాంప్రమైజ్ అవ్వదు. కంపెనీకి బేర్ మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్. వర్క్ అనేదే నలుగురితో కలిసి చేసేది. స్టూడెంట్ లైఫ్ లాగా నేనే చదువుకుంటాను, నేనే నైట్ ఔట్ చేస్తాను, నాకే పర్సెంటేజ్ వస్తది అంటే అది వర్కౌట్ అవ్వదు వర్క్ ప్లేస్‌లో. మీరు చేసే వర్క్ ఇంకొకడి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. వాడు చేసే వర్క్ ఇంకొకడి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరిద్దరూ కోఆర్డినేట్ అవ్వాలి. అండ్ ఈ రోజుల్లో ఎట్లా ఉంటుందంటే మీరు నిన్నేం చేశారు? ఈరోజు ఏం చేస్తున్నారు? రేపటి ప్లాన్ ఏంటి? అనేది రెగ్యులర్‌గా మీటింగ్స్‌లో అప్డేట్ చేయాలి. చేయకపోతే ఎందుకు చేయలేకపోతున్నారు? చేస్తే లైక్ ఇంకేమన్నా బెటర్‌మెంట్ చేయొచ్చా? ఈ డిస్కషన్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఇంత కోఆర్డినేషన్ ఉంటుంది. నాదొక్కడిది నేను పని చేసుకుంటాను అంటే మీకు జాబ్ రావచ్చు. అటువంటి రోలే రావచ్చు. అండ్ అందులో ప్యాకేజ్ కూడా కొద్దిగా తక్కువ ఉండొచ్చు. అసలు యాస్ ఎన్ ఎంప్లాయీగా ఉండాలి అని డిసైడ్ అయినప్పుడు వై డు వి ఈవెన్ టేక్ ఎ ఛాన్స్? వై కాంట్ వి బీ ద బెస్ట్ వెర్షన్? కీప్ ఆన్ అప్‌గ్రేడింగ్ యువర్ సెల్ఫ్ వెదర్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్, టెక్నికల్ స్కిల్ ఆర్ ఎనీ అదర్ స్కిల్. ఎంత అప్‌గ్రేడ్ చేసుకుంటే అంత మంచిది. మనకి ప్రైవేట్ సెక్టర్‌లో ఉండే బ్యూటిఫుల్ థింగ్ అదే అండి. దెర్ ఈస్ నో లిమిట్ ఫర్ గెట్టింగ్ ఎ గుడ్ ప్యాకేజ్. ద మోర్ స్కిల్‌ఫుల్ యూ ఆర్, ద బెటర్ ప్యాకేజ్ యూ కెన్ గ్రాబ్. ఓకే. అండ్ 90% రిజెక్షన్స్‌లో 90% మెంబర్స్‌కి జాబ్స్ రావట్లేవా అంటే అది కరెక్ట్ కాదు. 90% లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. వాడు టాపర్. ఓకే. వాడికి చాలా వర్త్ ఉంది. టెక్నికల్‌గా 80%, 90% తెచ్చుకునేంత ఎఫర్ట్ పెడుతున్నాడు. వాడికొస్తుంది. కానీ డ్యూ టు కమ్యూనికేషన్ వాడు రిజెక్ట్ అయ్యాడనుకోండి. అండ్ ఆ 10,00,000 పోయి 3.5కి వచ్చాడనుకోండి. అది కూడా ఒక కైండ్ ఆఫ్ రిజెక్షనే కదా! అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందున్నారు. నాకు ఎంఎన్‌సీలో కావాలి అని అనుకుంటారు. బట్ ఏ ఎంఎన్‌సీలో కాకుండా ఒక డొమెస్టిక్ కంపెనీలో వచ్చింది. అది కూడా కైండ్ ఆఫ్ రిజెక్షనే కదా! ఒక డొమెస్టిక్ కంపెనీలో ఎస్టాబ్లిష్డ్ కంపెనీలో కావాలనుకుంటారు. కానీ ఒక స్టార్టప్‌లో తక్కువ సాలరీకి వచ్చిందనుకోండి. అది కూడా ఒక కైండ్ ఆఫ్ రిజెక్షనే. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్ నాకొక జాబ్ వస్తే చాలురా స్వామి మనం చదువుకున్న చదువుకి అనుకున్న వాళ్ళకి అసలు జాబే రాకపోతే అది కూడా ఒక కైండ్ ఆఫ్ రిజెక్షనే. సో ఇటువంటి అన్నీ కన్సిడర్ చేస్తే 90% రిజెక్షన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే జరుగుతున్నాయి, జరుగుతూ ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. As a HR, how can we understand whether somebody is having good communication or average communication అనేది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వస్తాడు. వాళ్ళెలా ఉంటుంది యావరేజ్ కమ్యూనికేషన్ ఉన్నవాళ్ళు లేదా అకేషనల్ ఇంగ్లీష్ కమ్యూనికేటర్స్ ఏంటంటే ఒక సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ప్రిపేర్ అయ్యి వస్తారు. దాన్ని ఏ రేంజ్‌లో ప్రిపేర్ అవుతారంటే కంప్లీట్‌గా బట్టి కొట్టొచ్చేస్తారు. సో, రెజ్యూమ్ హ్యాండ్ ఓవర్ చేయగానే వీడు నన్ను ఎప్పుడు అడుగుతాడా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అనేంత ఒక క్యూరియాసిటీతో ఉంటుంది. ఒక్కసారి అడగగానే ఇక థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అని చెప్పేసి మళ్ళా వాడు మొత్తం ప్రిపేర్ అయింది. అసలు హెచ్ఆర్ వింటున్నాడా లేదా అనేది సంబంధం లేకుండా మొత్తం చెప్పుకుంటూ లాస్ట్‌కి థ్యాంక్ యూ చెప్పే వరకు ఫ్లోలో చెప్తూనే ఉంటాడు. సో, అక్కడే అర్థమైపోతుంది. ఒక మ్యూచువల్ కాన్వర్జేషన్‌లా జరగదది. అదొక పాయింట్. అండ్ సెకండ్ ఏంటంటే, సెకండ్ క్వెషన్ వాడు ప్రిపేర్ అయ్యింది మేము అడిగితే సేమ్ ఎనర్జీలో ఆన్సర్ చేస్తాడు. లేదా ఆ టోను, ఆ బాడీ లాంగ్వేజ్ 50% డామ్ అని పడిపోతది. సో, అక్కడే తెలిసిపోతది. హి ఈజ్ నాట్ ద రైట్ గై అని చెప్పేసి. ఓకే. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్. బాడీ లాంగ్వేజ్‌లో, టోన్‌లో తెలిసిపోతుంది. సో, ఇవన్నిటికి మళ్ళీ చెక్ పెట్టాలంటే ద ఓన్లీ సొల్యూషన్ ఈజ్ ప్రాక్టీస్ యాస్ మచ్ యాస్ యూ క్యాన్ అబౌట్ కమ్యూనికేషన్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎన్‌సీ అనగానే ఒక లైక్ డిక్షనరీ డెఫినిషన్ ఏంటి? మల్టీనేషనల్ కంపెనీ. ఆ కంపెనీ విచ్ ఈజ్ ఆపరేటింగ్ ఇన్ మోర్ దాన్ 1 కంట్రీ. ఇది డిక్షనరీ పరంగా అందరూ చెప్పే డెఫినిషన్. బట్ యాక్చువల్‌గా అసలు ఏంటి? ఎంఎన్‌సీ ఏంటి? అక్కడ ఎంప్లాయీస్ ఎలా ఉంటారు? మీరు వర్క్ చేసే కల్చర్ ఎలా ఉంటుంది? అవన్నీ తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఒక ఎంఎన్‌సీ ఎస్టాబ్లిష్ అయిందనుకోండి. ఇండియన్ ఎంప్లాయీసే చాలా ఎక్కువగా ఉంటారు. బట్ మన దగ్గర ప్రాబ్లమ్ ఏంటంటే ఇండియాలో అందరికీ కామన్ కల్చర్ ఉండదు కదా! ఎవ్రీ 150 కిలోమీటర్స్ వీ హ్యావ్ ఎ డిఫరెంట్ లైఫ్ స్టైల్, డిఫరెంట్ కల్చర్. సో, అదంతా ఈజీ కాదు వీళ్ళందరూ కోఆర్డినేట్ అయ్యి వర్క్ చేయడం. ఎంఎన్‌సీ అంటే మీకు ఎంప్లాయీస్ ఎలా ఉంటారు?
తెలంగాణ నుంచి ఉంటారు, ఆంధ్ర నుంచి ఉంటారు, ఉత్తరప్రదేశ్ నుంచి ఉంటారు, వెస్ట్ బెంగాల్ నుంచి ఉంటారు, ముంబై లైక్ మహారాష్ట్ర నుంచి ఉంటారు, ఒరిస్సా నుంచి ఉంటారు. వాడి గురించి మీకు ఏమీ తెలీదు. వాడి ఫుడ్ హ్యాబిట్స్ వేరు, కల్చర్ వేరు, వాడికి ఆల్రెడీ మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. మీ టీంలో అందరూ వాళ్ళే ఉండొచ్చు, మీరు ఒక్కలే లోకలైట్ అయి ఉండొచ్చు. సో ఇటువంటి ప్రాబబిలిటీస్ చాలా ఉంటాయి. ఇవన్నిటిని అడ్రస్ చేసేది కమ్యూనికేషన్ అగైన్, రైట్? సో అందుకే ఎంఎన్సీస్ అనేది చాలా 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 ఇంపార్టెన్స్ కమ్యూనికేషన్కే ఇస్తాయి. మీరు టెక్నికల్గా ఒకటి క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయకపోయినా మీరు రెగ్యులర్గా ఏం క్రియేటివ్ వర్క్ చేయట్లేదు. అక్కడ మీరు వెళ్తున్నారు అంటే ఆల్రెడీ చేస్తున్న వర్క్నే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. సో అందులో కూడా మీకెంత తెలుసు, అక్కడ ఏం చేస్తున్నాము, అది కరెక్టా కాదా, సింక్లో ఉందా లేదా, అవన్నీ చేయాలి అంటే వేరేలో సపోర్ట్ తీసుకోవాలి. ఇనీషియల్ డేస్లో ఆ సపోర్ట్ కావాలంటే మీరు మంచి కమ్యూనికేట్ అవ్వాలి. నెగిటివ్ ఇంప్రెషన్ కాకుండా అందరితో ఈజీగా కలిసిపోవాలి. ఇవన్నీ కావాలి అంటే మీకు మాట్లాడడం అలవాటు ఉండాలి. నేను ఇంటర్వ్యూలో క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చేంతనే ప్రిపేర్ అవుతాను అంటే మాకు అర్థమైపోతుంది. యాజ్ ఎ హెచ్ఆర్గా రోజు కొన్ని వందల వేల ఇంటర్వ్యూస్ చేసి ఉంటాం. ఎవరు మేనేజ్ చేస్తున్నారు, ఎవరు అకేషనల్గా మాట్లాడుతున్నారు, ఎవరికి అలవాటు ఉంది అనేది ఫస్ట్ 1 మినిట్లోనే తెలిసిపోతుంది. సో అక్కడే మిమ్మల్ని సెలెక్ట్ ఆర్ ఇన్ ఆర్ అవుట్ అనేది డిసైడ్ అయిపోతుంది. అండ్ అది కూడా కమ్యూనికేషన్ లేకపోతే ఏ జాబ్ రాదా అంటే ఐ విల్ నాట్ సే దట్. కానీ కొన్ని రెస్పాన్సిబుల్ మోస్ట్ ఇంపార్టెంట్ జాబ్స్కి కమ్యూనికేషన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ దాని అకార్డింగ్లీ ప్యాకేజెస్ ఉంటాయి. సో మీకేం కావాలి, మీకు ఎటువంటి స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవాలి, మీరు ఎటువంటి కల్చర్లో లైఫ్ లీడ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎటువంటి కంపెనీలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, మీ లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఇవన్నీ బాగా స్మూత్గా వెళ్ళాలి అంటే మాత్రం కమ్యూనికేషన్ విల్ ప్లే ఏ మేజర్ రోల్. ద ఓన్లీ ఇంటెన్షన్ వై ఐఎమ్ ట్రయింగ్ టు స్ట్రెస్ ఆన్ కమ్యూనికేషన్ ఈజ్ 90% ఎంత చెప్పినా చెయ్యరు. ఓకే, సో మీరు చేశారు అంటే ఆల్మోస్ట్ 90%ని కాంపిటీషన్ అవాయిడ్ చేస్తున్నట్టే. ఈజీగా జాబ్స్ వస్తాయి అప్పుడు. సో ఒక కంపెనీ పర్టికులర్ కాలేజ్కి వెళ్ళాలి అని డిసైడ్ అయినప్పుడు డైరెక్ట్గా డిసైడ్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటి, వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ కావాలి, ఎటువంటి నాలెడ్జ్ కావాలి, అవన్నీ చూసుకొని మార్కెట్లో ఆ పర్టికులర్ కోర్సెస్ ఆఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి, అండ్ అందులో ప్లేస్మెంట్ యాక్టివిటీస్ జరుగుతుంటాయా, అండ్ స్టూడెంట్స్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఎంక్వైరీ వాళ్ళ నెట్వర్క్ వాళ్ళు చేసుకున్న తర్వాత ఈ కాలేజ్కి వెళ్తే నాకు స్టూడెంట్స్ మంచి క్వాలిటీ ఉన్న వాళ్ళు దొరుకుతారు అని అనిపించిన తర్వాతే వాళ్ళు అప్రోచ్ అవుతారు. డైరెక్ట్గా ర్యాండమ్గా ఏ కాలేజ్ పడితే ఆ కాలేజ్కి వెళ్ళడం అనేది జరగదు. ఎందుకంటే క్యాంపస్ సీజన్ అనేది చాలా లిమిటెడ్ టైం ఉంటుంది. ఆ వితిన్ లిమిటెడ్ టైంలోనే కాలేజ్ని అప్రోచ్ అవ్వాలి, ప్లస్ డేట్ ఫిక్స్ అయిపోవాలి, రిక్రూట్మెంట్ జరగాలి. ఆల్ దిస్ ఈజ్ హరీబరీ కైండ్ ఆఫ్ ప్రాసెస్. లిమిటెడ్ టైంలో జరుగుతుంది కాబట్టి ఇలా ఉంటుంది. కంపెనీస్ ఒక ఫ్రెషర్ని హైర్ చేసుకునేటప్పుడు ఎలా ఉంటుందంటే, వీడేదో 1 ఇయర్ 2 ఇయర్స్ నా దగ్గర వర్క్ చేయాలి అనే ఎక్స్పెక్టేషన్తో ఏ కంపెనీ హైర్ చేసుకోదండి. దే వాంట్ టు జనరేట్ లీడర్స్, లాంగ్ టర్మ్ మా కంపెనీతో ఉంటారు అనే మైండ్ సెట్తోనే హైర్ చేసుకుంటారు. అండ్ ఈ హైరింగ్లో వాళ్ళు ఇంపార్టెన్స్ ఇచ్చేది ఫస్ట్లో స్కిల్స్, టెక్నికల్ స్కిల్, కమ్యూనికేషన్ స్కిల్, యాప్టిట్యూడ్, యాటిట్యూడ్. ఇందులో యాటిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ద కీ. ఎందుకంటే టెక్నికల్గా ఐఎమ్ నాట్ గివింగ్ యూ కైండ్ ఆఫ్ వెరీ బిగ్ సీనియర్ రోల్. క్యాంపస్ రిక్రూట్మెంట్లో మీకు జాబ్ ఇచ్చేది ఎంట్రీ లెవెల్ జాబ్. సో ఆ జాబ్ అనేది చేయగలిగేదే. కానీ మీకు కమ్యూనికేషన్ స్కిల్ సరిగ్గా లేదనుకోండి, ఇది ప్రాబ్లం ఎలా అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు సెలెక్ట్ చేసుకుంటాను, ఓకే, బేస్డ్ ఆన్ యువర్ ఇంటర్వ్యూ, బేస్డ్ ఆన్ యువర్ ఆన్లైన్ ఇంటర్వ్యూ, టెక్నికల్ స్కిల్ ఇంటర్వ్యూ అన్నీ చేసిన తర్వాత ఐ విల్ హైర్ యూ. ఆ తర్వాత ఏమవుతుంది, నేను మిమ్మల్ని ఆన్బోర్డింగ్ చేస్తాను. ఆ తర్వాత ఒక 30-40 డేస్ ట్రైనింగ్ ఇస్తాను. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా దేర్ ఆర్ సర్టెన్ సిచ్యువేషన్స్ వేర్ యూ నీడ్ టు డిపెండ్ ఆన్ యువర్ సీనియర్స్. అండ్ ఆ సీనియర్స్ అంటే ఎలా ఉంటుంది, మళ్ళీ సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు వర్క్ చేసేంత సీన్ ఉండదు. ఎలా అంటే ఇట్స్ ఆల్వేస్ మిక్స్. మీరు వర్క్ చేసే టీంలో ఎలా ఉంటారు, మీ సేమ్ మీ లొకాలిటీలో వాళ్ళు ఉండరు, వాళ్ళకి మీ అలవాట్లు తెలీదు, నీ గురించి ఏమీ తెలీదు, మీ పేరే కొద్దిగా తేడా అనిపించవచ్చు వాళ్ళకి. ఎందుకంటే ఇండియా ఈజ్ మల్టీ కల్చరల్, మల్టీలింగ్వల్ నేషన్ కదా. సో ఎవరి గురించి తెలియదు. ఇటువంటి వాళ్ళందరూ కూర్చొని ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేయాలి. సో ఇవన్నీ బ్యారియర్స్ని ఓవర్కమ్ చేసి మీరు హ్యాపీగా వర్క్ చేయాలి అంటే మీకుండే ఏకైక వజ్రాయుధం అనుకోవచ్చు, ఇట్స్ కమ్యూనికేషన్. అదే మనకు అలవాటు లేకపోతే ఏమవుతుంది,
సైలెంట్గా ఉంటారు. మీకు యాటిట్యూడ్ అని వాడు అనుకుంటాడు, వాడికి యాటిట్యూడ్ అని మీరు అనుకుంటారు. సో ఇదంతా ఒక నెగిటివ్ కల్చర్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అసలు ఈ పెంట అంతా ఎందుకని చెప్పేసి నేను స్టార్టింగ్లోనే రిజెక్ట్ చేసేస్తాను. అందుకే కమ్యూనికేషన్కి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. టెక్నికల్లీ మీరు 1, 2 క్వెషన్స్ ఆన్సర్ చేయకపోయినా, ఇఫ్ యూ ఆర్ స్మార్ట్ ఎనఫ్, if you are sounding very energetic, and if your communication skills are very good, and if I get a confidence that this guy is very smart, he can manage by interacting effectively with seniors, he will definitely do the task on time అనే కాన్ఫిడెన్స్ కల్పించాల్సిన బాధ్యత మీది. అవన్నీ మీరు చూయించగలిగేది కమ్యూనికేషన్ ద్వారానే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో సింపుల్ లాజిక్ చెప్తాను. ఇండియాలో అందరికీ అలవాటు ఉండదండి ఇంగ్లీష్లో మాట్లాడడం. మెట్రో సిటీస్లో టాప్ కాలేజెస్ నుంచి వచ్చే స్టూడెంట్సే చాలా బాగా మాట్లాడే అలవాటు ఉంటుంది. అందరికీ వచ్చే ఇంగ్లీష్ వచ్చా రాదా అనేది మళ్ళీ క్రైటీరియానే కాదు, నేను చెప్తున్నాను కదా, అందరికీ వచ్చు. కానీ అలవాటు ఎంతమందికి ఉంది? ఇప్పుడు ఆ అలవాటుని నేను జడ్జ్ చేయడం స్టార్ట్ చేస్తేనే కదా నాకు ఫిల్టరేషన్ ఈజీగా అయిపోయేది. అదేంటి సార్ ఓన్లీ టెక్నికల్ నాలెడ్జ్ మేము పని చేయడానికే వస్తున్నాం కదా, కమ్యూనికేషన్ లేకపోతే ఏంటి అంటే అట్లా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్గా మీరు ఎంత చదువుకున్నా, ఎంత ఫ్యాకల్టీ చెప్పినా, ఎంత పేరెంట్స్ చెప్పినా కానీ ఫైనల్గా చదువుకునేది మీరు, పర్సంటేజ్ వచ్చేది మీకు, దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది మీ లైఫే. అది పాజిటివా నెగిటివ్ అనేది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ వర్క్లో ఎలా ఉంటుంది? మీరందరూ కలిసి వర్క్ చేయాలి ఒక ప్రాజెక్ట్ మీద. ఒక 8 మెంబర్స్ టు 16 మెంబర్స్ వరకు వర్క్ చేస్తున్నారు అనుకోండి. అందులో ఎవ్వరు సరిగ్గా చేయకపోయినా ఓవరాల్ ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ వీళ్ళందరూ కమ్యూనికేషన్ సరిగ్గా కాకపోయినా ప్రాజెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎట్లా ఉంటుందంటే ఆకు వెళ్ళి ముళ్ళు, ముళ్ళు వెళ్ళి ఆకు అనేది కాకుండా అసలు 2 తీసుకొచ్చినోడికి బొక్క పడుతుంది ఇక్కడ. అది చాలా పెద్ద ప్రాబ్లం. ఇవన్నీ కల్చరల్ డిఫరెన్సెస్, కమ్యూనికేషన్ డిఫరెన్సెస్, అండర్స్టాండింగ్ డిఫరెన్సెస్ అవాయిడ్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ వన్ థింగ్ ఈజ్, మీకు ఎంత బాగా మాట్లాడాలంటే, ఎంత కొత్త వాళ్ళు వచ్చినా సరే అసలు వాడికి మీతో ఫ్రీగా మాట్లాడాలి, అనే కంఫర్ట్ జోన్ మీరు క్రియేట్ చేయగలగాలి. అవన్నీ లేకపోతే ఆఫీస్లో నెగిటివ్ కల్చర్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్కిల్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఎందుకంటే ఎనీ స్కిల్ ఫర్ దాట్ మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రెలవెంట్ టాపిక్సే మాట్లాడుకుందాం. సి అనేది బేసిక్ రిక్వైర్మెంట్ ఎలిజిబిలిటీ అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? సి లాంగ్వేజ్ డెఫినేషన్ తెలిసినోడు కూడా నాకు సి తెలుసు అంటాడు. సి లాంగ్వేజ్ని 24 గంటలు ప్రాక్టీస్ చేసి అందులో ప్రోగ్రామింగ్ రాసి సింటాక్స్లు అర్థం చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉన్నోడు కూడా నాకు సి తెలుసు అని అంటాడు. సో డిఫరెన్స్ ఏంటి అంటే ఆ ప్రాక్టీస్. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తున్నామో అనే దాన్ని బట్టే మీ స్కిల్ డిఫైన్ చేస్తారు. మీరు ఎంత ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తే అంత డీప్గా సబ్జెక్ట్ అడిగిన కొద్దీ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఇట్ ఈస్ నాట్ ఈవెన్ జస్ట్ అబౌట్ ప్రాక్టీస్. ఎంత ఎక్కువగా అలవాటు ఉంది అనేది చూస్తారు. ఎనీ స్కిల్, వెదర్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్, టెక్నికల్, వచ్చా రాదా అనేది అస్సలు కన్సిడరేషనే కాదండి. ఫర్ ఎగ్జాంపుల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తీసుకుంటే ఈ రోజుల్లో ఒక ఎల్కేజీ బుడ్డోడిని వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడిగినా కానీ మై నేమ్ ఈజ్ చింటూ అనో లేదా XYZ అనో చెప్తాడు వాడు. బట్ వీ కెనాట్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ స్కిల్. స్కిల్ అనేది ఇట్స్ మోర్ అబౌట్ ఎంత ఎక్కువగా అలవాటు ఉంది, వెదర్ ఇట్ ఈస్ టెక్నికల్ స్కిల్, వెదర్ ఇట్ ఈస్ యాప్టిట్యూడ్, వెదర్ ఇట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్. క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వచ్చేసరికి నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం దెర్ ఆర్ 4 స్కిల్స్ ఎక్స్పెక్టెడ్ అండి. అందులో టాప్లో ఐ వుడ్ లైక్ టు రేట్ కమ్యూనికేషన్, సెకండ్ టెక్నికల్ స్కిల్, థర్డ్ యాప్టిట్యూడ్, తర్వాత యాటిట్యూడ్. ఇందులో కమ్యూనికేషన్కి టాప్లో ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే, యాజ్ ఎ క్యాంపస్ ప్లేస్మెంట్గా మనము రకరకాల కంపెనీస్ వస్తాయి. లైక్ ఇఫ్ యువర్ కాలేజ్ ఈజ్ సంథింగ్ వేర్ ఎవ్రీ ఇయర్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఆర్ హ్యాపెనింగ్. మనకు అన్ని రకాల కంపెనీస్ వస్తాయి. టెక్నికల్, నాన్ టెక్నికల్, సెమీ టెక్నికల్, బ్యాంకింగ్, సేల్స్, టీచింగ్, అన్ని రకాల జాబ్స్ వస్తాయి. సో అన్నిటికీ కామన్గా ఎక్స్పెక్ట్ చేసే స్కిల్ అనేది కమ్యూనికేషన్. టెక్నికల్ అనేది మళ్ళీ ఆ పర్టికులర్ రోల్కి, ఆ పర్టికులర్ కంపెనీకి తగ్గట్టు ఉంటుంది. అండ్ యాప్టిట్యూడ్ అంటే ఇంకా అదైతే మీరు డైరెక్ట్గా ప్రిపేర్ అవ్వలేరు. ద మోర్ యూ పుట్ ఇట్ ఆన్ పేపర్ ద బెటర్ యూ బికమ్. సో ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది, like if it is a technical thing, you can practice and practice and practice and take last 4 to 5 years of questions, be in touch with your seniors, understand what is the role, and then prepare accordingly when it comes to technical. And కమ్యూనికేషన్ వచ్చేసి యూ కెనాట్ యాక్చువల్లీ ప్రిపేర్ ఇన్ కమ్యూనికేషన్. 90% రిజెక్షన్స్ ఈ రోజు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ వల్లనే జరుగుతున్నాయి.
జరుగుతున్నాయి, జరిగేవి, జరుగుతాయి కూడా. యాప్టిట్యూడ్ అంటారా? ఒక 3 మంత్స్ నాకు వచ్చా రాదా, నేను ఇది సాల్వ్ చేయగలనా లేదా కాదు. ఎగ్జామ్‌లో కూర్చున్నారంటే ఆ క్వెషన్ ఆల్రెడీ మీరు ఎప్పుడో సాల్వ్ చేసి ఉండాలి. దాని ఆన్సర్ మీ మైండ్‌లో ఉండాలి. క్వెషన్ చూడంగానే ఆన్సర్ చేసేంత స్టాండర్డ్‌లో ఉండాలి. అండ్ యాటిట్యూడ్ అంటారా? A good sportive attitude which will show in the way you answer and the way your body language looks and the way confidence you show during the interview. కాలేజ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో కంపెనీ లైనప్ కూడా ఒక మెయిన్ ప్రాబ్లమ్ ఉంటుంది. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఫైనల్ ఇయర్ వరకు వచ్చాడు వాడు. వచ్చిన తర్వాత ఫ్యాకల్టీ చెప్తారు, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ చెప్తారు, ఇలా ప్రిపేర్ అవ్వాలి, అలా ప్రిపేర్ అవ్వాలి అన్నీ చెప్తారు. బట్ ఏమవుతుంది, అంటిల్ అన్లెస్ యూ డోంట్ హ్యావ్ దట్ రియల్ టైమ్ ఎక్స్‌పీరియన్స్ యూ కెనాట్ యాక్చువల్లీ ఫీల్ ద డిఫరెన్స్. సో ఇనీషియల్‌గా చిన్న చిన్న ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి సడన్‌గా పెద్ద కంపెనీ వస్తే అటెండ్ అవ్వడం వేరు. బట్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏం జరుగుతుందంటే డ్యూ టు సమ్ XYZ ఫ్యాక్టర్స్ కాలేజెస్ ఏంటంటే మంచి మంచి కంపెనీస్‌ని స్టార్టింగ్‌లో ఇన్వైట్ చేసేస్తాయి. సో ఇన్వైట్ చేసేసిన తర్వాత ఏమవుతుంది, అంత ఎక్స్‌పెక్టేషన్ స్టూడెంట్ రీచ్ కాలేకపోవచ్చు, రిజెక్ట్ అవుతుంటాడు. సో ఇది కూడా ఒక ఫ్యాక్టర్. ఇది కూడా కన్సిడర్ చేసుకొని ఫస్ట్‌లోనే యూ హ్యావ్ టు బీ ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నాకు వచ్చు, నాకు రాదు కాదు. టెక్నికల్ అయినా సరే, కమ్యూనికేషన్ అయినా సరే, యాప్టిట్యూడ్ అయినా సరే, ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ యూ పర్ఫార్మ్ ఇన్ ద ఇంటర్వ్యూ. ఓకే. సో లైనప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్‌లో మంచి కంపెనీస్ వస్తాయి. అండ్ తర్వాత మెల్లిమెల్లిగా ప్యాకేజ్ పరంగా, ప్రొఫైల్ పరంగా తగ్గుతూ ఉంటాయి. సో నీ ప్రిపరేషన్ కంపెనీ వచ్చాక చూసుకుందాం అనుకుంటే మాత్రం యూ విల్ లూజ్ బిగ్ టైమ్. I'd like to guide students on ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ వైవా ప్రిపరేషన్. అసలు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి కూడా వైవాకి ప్రిపేర్ అయినట్టు అవుతున్నారు. డిఫరెన్స్ ఏంటి అంటే వైవాలో సింగిల్ టాపిక్ ఉంటుంది, దాని రెలవెంట్ ప్రిపరేషన్స్ అవుతున్నారు. ఇంటర్వ్యూకి ఏమో ఓవరాల్గా ప్రిపేర్ అవుతున్నారు. సో సింపుల్గా చెప్పాలంటే అసలు స్టూడెంట్ ప్రిపరేషన్ ఎట్లా ఉంటుంది, మోస్ట్లీ బట్టి కొట్టిన సెల్ఫ్ ఇంట్రొడక్షన్, లేదా చెప్పి 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 అలవాటైపోయిన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అదొకటి పట్టుకొని వస్తారు. అండ్ మిగతాయన్నీ టెక్నికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకుంటూ పోతే సరిపోతుంది అన్నంత వరకే ఆలోచిస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, మంచి మంచి కంపెనీస్ అన్నీ మిస్ అయిపోయి అట్లా అవసరం ఉండే కంపెనీస్కే మీరు సెలెక్ట్ అవుతున్నారు. జాబ్ వస్తుందా రాదా అనేది ఒక ఫ్యాక్టర్ అయితే, ఎంత మంచి కంపెనీలో మీరు జాబ్ కొడుతున్నారు అనేది కూడా ఇంకో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డొమెస్టిక్ కంపెనీ ఉంది, ఒక ఎంఎన్సీ కంపెనీ ఉంది. డొమెస్టిక్ కంపెనీస్లో మోస్ట్లీ లోకల్ ఎంప్లాయీసే ఉంటారు కాబట్టి మీకు ఈ స్టాండర్డ్లో ఉన్నా ఓకే. అదే ఎంఎన్సీలో ఏంటి, ఎంప్లాయీస్ ఎలా ఉంటారు, మల్టిపుల్ స్టేట్స్ నుంచి ఉంటారు. లైక్ మీరేమో రాజమండ్రి ఆర్ విజయవాడ ఆర్ వరంగల్లో పుట్టి పెరిగి ఇంజనీరింగ్ చేసి వచ్చారు. బట్ ఎంఎన్సీలో ఏంటి, ఉత్తరప్రదేశ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, కేరళ నుంచి, తమిళనాడు నుంచి, డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు. మీరు వాళ్ళతో డైలీ 10 గంటలు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఏ చిన్న డౌట్ ఉన్నా కోఆర్డినేట్ అవ్వాల్సి ఉంటుంది, ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలి, ఈ బ్యారియర్స్ అన్నీ బ్రేక్ చేయాలంటే ఎట్లా? అవి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేయలేం. ద ఓన్లీ థింగ్ దట్ కెన్ హెల్ప్ యూ ఈజ్ యువర్ కమ్యూనికేషన్. అదే మనం ఖాళీ బట్టి కొట్టిన సెల్ఫ్ ఇంట్రొడక్షన్తో వస్తే తర్వాత మిమ్మల్ని హైర్ చేసుకుంటే నాకు వచ్చే తలకాయ నొప్పులు ఎన్ని ఉంటాయో తెలుసా? మిస్అండర్స్టాండింగ్, వర్క్ డిలే, అడ్జస్ట్ అవ్వకపోవడం, పారిపోవడం కంపెనీ నుంచి, ఇట్లాంటివి 100 జరుగుతాయి. సో ఇవన్నిటికీ సొల్యూషన్ కమ్యూనికేషన్. ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఫర్ ఎగ్జాంపుల్, మీ ప్రొఫైల్ నేను చూశాను. మీరు ఎక్కడో కాకినాడలో ఒక స్టూడెంట్గా ఒక పర్టికులర్ కాలేజ్లో చేశారు. సో ఓకే, అందరు స్టూడెంట్ లాగానే నేను మీ రెజ్యూమ్ చూస్తాను. బట్ ఒక్కసారి మీరు మాట్లాడడం స్టార్ట్ చేశాక నేను వావ్ అమేజింగ్ అనే ఫీలింగ్లో పడిపోయాను అనుకో, అసలు మిమ్మల్ని రిజెక్ట్ చేయాలన్న ఫీలింగ్ నాకు ఎందుకు వస్తుంది? రాదు. సో ప్రాక్టీస్ చేయండి. ఎంత బాగా మాట్లాడాలంటే మాట్లాడుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ కాదు, మాట్లాడితే ఎంత ఇంప్రెస్ చేయగలుగుతున్నాం అనేది ఇంపార్టెంట్. ఆ ఫ్లూయెన్సీ, ఆ వొకాబులరీ, ఆ సెంటెన్స్ ఫార్మేషను, ఏదో కొత్తగా అప్పుడప్పుడే మాట్లాడుతున్నారు, ఏదో క్వశ్చన్ ఇంటర్వ్యూకే ప్రిపేర్ అయ్యారు అన్న ఫీలింగ్ రావద్దు. వీళ్ళు ఫస్ట్ డే నుంచే కంపెనీలో ఈజీగా అడ్జస్ట్ అయిపోతారు అనే ఫీలింగ్ రావాలి హెచ్ఆర్కి. అప్పుడే కన్సిడర్ చేస్తారు. అది బేర్ మినిమం ఎక్స్పెక్టేషన్. అది కాకుండా నేను చదువుకున్నాను, నాకు 70% ఉంది, 80% ఉంది, నాకు జాబ్ కావాలి అంటే దట్ వోంట్ వర్క్. క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్
క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్‌లో బేసిక్‌గా ఏం జరుగుతుంది? టెక్నికల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ట్రైనింగ్ ఉంటుంది. టెక్నికల్ స్కిల్స్ అనేది మీరు చదివిందే కాకుండా బయట ఇండస్ట్రీ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తుందో వాటి మీద ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి టెక్నికల్‌గా ఇట్ విల్ డెఫినెట్‌లీ వర్కౌట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది? ఒక సీనియర్ పర్సను, ఒక పర్సన్ వచ్చేసి మీకు నేర్పిస్తూ ఉంటాడు ఇంగ్లీష్. అసలు యాస్ ఎన్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంగ్లీష్ కంప్లీట్‌గా తెలుసు. ఇంగ్లీష్ రాదు అనేది కాదు. అండ్ కమ్యూనికేషన్ అనేది ఏదో ఎవరో చెప్తే వచ్చేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పర్సన్ ఆఫీషియల్ ఎన్వైర్న్మెంట్లో ఒక ఎక్స్ అనే పర్సన్ ఒక వైకి ఒక పర్టిక్యులర్ థింగ్ కన్వే చేయాలి అంటే అది కొన్ని 100 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అసలు మాట్లాడే అతను మీ సీనియరా, జూనియరా, కొలీగా, క్లయింటా, కస్టమరా, సిచ్యువేషన్ ఏంటి, ఫస్ట్ టైం కలుస్తున్నారా, ఆన్లైన్ మీటింగా, ఆఫ్లైన్ మీటింగా, ఈమెయిలా, ఇట్లా కొన్ని 100 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒక సక్సెస్ఫుల్ లైక్ కమ్యూనికేషన్ అనేది. సో దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ అదర్ దాన్ ప్రాక్టీస్. మీరు ప్రాక్టీస్ చేయకుండా మేనేజ్ చేద్దాము అని వెళ్తే మాత్రం 90% రిజెక్షన్ ఛాన్సెసే ఉంటాయి. అండ్ ఇదే జరుగుతుంది కూడా. అండ్ ఈ విషయం అనేది స్టూడెంట్కి అర్థం కాదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ లైఫ్ జర్నీ తీసుకుంటే వాడికి ఎప్పుడన్నా అసలు ఫెయిల్యూర్ అయినా రిజెక్షన్ అయినా ఉంటే ఎగ్జామ్లో మార్క్స్ తక్కువ రావడం వల్లనే వాడు ఫెయిల్ అయి ఉంటాడు కానీ కమ్యూనికేషన్ వల్ల ఎప్పుడూ రిజెక్ట్ అవ్వడు. అది ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్వ్యూలోనే జరుగుతుంది. అండ్ బై దట్ టైం అది స్టూడెంట్ రియలైజ్ అయ్యే వరకు అది చాలా లేట్ అయిపోతుంది. సో నా సజెషన్ ఏంటంటే కమ్యూనికేషన్ నాకు వచ్చు రాదు అనేంత వరకు అస్సలు ఆగొద్దు. మీకంటే బాగా మాట్లాడే వాళ్ళు ఇంకా మార్కెట్లో లేరా? మీకంటే మాట్లాడే వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి? ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ప్రాక్టీస్. ద మోర్ యూ ప్రాక్టీస్ ద బెటర్ యూ బికమ్. మీరు ఇంటర్వ్యూలో కూర్చొని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేసిన 1 మినిట్లోనే అర్థమైపోతుంది మీకు బేసిక్గా ఇంగ్లీష్లో మాట్లాడడం అలవాటు ఉందా లేదా. దట్ ఈస్ ద ప్రైమరీ ఫ్యాక్టర్. మిగతా అన్నీ సెకండరీ. ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తారు కమ్యూనికేషన్ కంటే? మీరు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత, జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత కంపెనీ మీకు ఏం చేస్తుంది? ట్రైనింగ్ ఇస్తుంది అండ్ సాలరీ ఇస్తుంది పర్ మంత్. బట్ డైలీ 8 to 10 అవర్స్ మీరు ఎంప్లాయీస్తో వర్క్ చేయాలి. ఆ ఎంప్లాయీస్ ఎవరు? మీ ఏజ్ గ్రూప్ కాదు, మీ లొకాలిటీ కాదు, మీ కల్చర్ కాదు, మీ ఫుడ్ హ్యాబిట్స్ కాదు, ఏది కామన్గా ఉండదు. ద వన్ అండ్ ఓన్లీ వన్ కామన్ ఎలిమెంట్ దట్ క్యాన్ మేక్ యూ అడ్జస్ట్ ఇన్ అ కంపెనీ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్. అదే మీరు మేనేజ్ చేద్దాము అని ఇంటర్వ్యూ అటెండ్ అయితే అసలు నాకు బేసిక్ ఫ్యాక్టరే మీట్ కానప్పుడు నేను మిమ్మల్ని ఎందుకు నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్తా? అర్థం చేసుకోండి. మాట్లాడితే ఎలా ఉండాలంటే వావ్ అమేజింగ్ అన్నట్టు ఉండాలి కానీ ఏదో మాట్లాడేట్లే క్వశ్చన్కి ఆన్సర్ ఇచ్చినట్టు చిన్న స్కూల్ పిల్లోడ్లా అంటే మాత్రం కంపెనీస్ పర్టికులర్లీ ఎంఎన్సీస్ అయితే అస్సలు కన్సిడర్ చెయ్యవు. What is that one skill that can be worked on to get the best job ante like as I already told, there are 4 skills expected: టెక్నికల్, కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్ అండ్ యాటిట్యూడ్. యాటిట్యూడ్ అనేది మీరు చిన్నప్పటి నుంచి ఎటువంటి వాతావరణంలో పెరిగారు, మీకు మీ లైఫ్లో ఎంత సీరియస్నెస్ ఉంది, జాబ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు అనే దాన్ని బట్టి వచ్చేస్తుంది. యాప్టిట్యూడ్ అంటారా? ఆన్ పేపర్స్ పెట్టాల్సిందే. 3 to 6 months సిన్సియర్గా ప్రాక్టీస్ చేయాలి. మీకు వచ్చా రాదా అనేది కాదు, ఆల్రెడీ సాల్వ్ చేశారా, ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసా అనే దాన్ని బట్టి చూస్తారు. అండ్ టెక్నికల్గా వచ్చేసి మీరు ఎన్ని నైట్ అవుట్లు చేసి ఎంత డీప్గా ఉన్న మార్కెట్ని రీసెర్చ్ చేసి లాస్ట్ 5 to 6 years ఎటువంటి కంపెనీస్ వచ్చాయి, వాటి మీద ఎంత వర్కౌట్ చేస్తున్నారు, సీనియర్స్తో ఎంత టచ్లో ఉన్నారు, ఇవన్నీ మీరు ఇండివిజువల్గా చేసుకోవచ్చు. 3 tasks, ఎవరి సపోర్ట్ అవసరం లేదు. బట్ వన్ అండ్ ఓన్లీ వన్ ఛాలెంజ్ విచ్ స్టూడెంట్స్ ఫేస్ ఈజ్ కమ్యూనికేషన్. ఎవరితో ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? మా సర్కిల్లో కంపేర్ చేసుకుంటే నేను పర్వాలేదు, మా ఫ్రెండ్స్ నాకంటే దారుణంగా ఉన్నారు, నాకంటే మంచిగా ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఏదో ఒక జాబ్ వస్తుందిలే అనే మైండ్ సెట్ తోటే మనం ఉంటాం. అండ్ ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే అమీర్పేటలో స్ట్రగుల్ అయ్యే వాళ్ళందరూ ఫెయిల్యూర్స్, రిజెక్టెడ్ క్యాండిడేట్స్ కాదండి. వాళ్ళకు కూడా స్కూల్లో, కాలేజ్లో 10/10 జీపీఎల్ వచ్చుంటాయి, లైక్ 8 to 10 రేంజ్ జీపీఎల్ వచ్చుంటాయి, ఇంటర్లో 80-90% వచ్చుంటాయి, బీటెక్లో కూడా బాగానే 60-70% వచ్చుంటుంది. బట్ సడన్గా అసలు ఫస్ట్ టైం రిజెక్షన్ అనేది వాళ్ళు ఫేస్ చేసేది జాబ్కి వచ్చిన తర్వాతే. అది వచ్చిన తర్వాతనే సీరియస్గా ఉన్నోడే డిప్రెషన్ వెళ్ళిపోతాడు. చిన్నప్పటి నుంచి ఆల్రెడీ డల్గా ఉండి ఏం సరిగ్గా ఉన్నోడికి ఆడికి తెలుసు సినిమా నాకంత సీన్ లేదని చెప్పేసి. సో ఈ స్ట్రగుల్ అయ్యేది
ఎఫర్ట్ పెట్టి కూడా ఇంకా రావట్లేదని ఎడ్యుకేషన్ మీద ఫ్రస్ట్రేషన్ తెచ్చుకునేది ఇదంతా మంచి స్టూడెంట్సే. ఓకే. ఇవన్నిటికీ చెక్ పెట్టాలంటే కమ్యూనికేషన్. ఆ కమ్యూనికేషన్ ఎక్కడ ప్రాక్టీస్ చేస్తారు? అసలు కమ్యూనికేషన్ మళ్ళీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే అగైన్ దట్ సేమ్ థింగ్. మీకిచ్చే జాబ్‌లో కంప్లీట్‌గా క్రియేటివ్‌గా, టెక్నికల్‌గా ఏదో సాధించేసేయాలి అనేది చెప్పరు. ఇట్ ఈజ్ ఎ డూయబుల్ టాస్క్. ఒక కంపెనీ పెట్టారు అంటేనే ఇట్స్ ఎ డూయబుల్ టాస్క్. అసలు అది చేయలేక ఏదో మిమ్మల్ని రీసెర్చ్ చేసి కొత్తదేదో కనిపెట్టండి అని నేను చెప్పను. యాజ్ ఎ ఫ్రెషర్ మనకి ఛాలెంజింగే. ఎందుకంటే మనం అప్పుడు ఏది చేయలేదు. అటువంటిది మనకు అలవాటు లేదు. వెళ్లి సపోర్ట్ తీసుకోవాలి, నేర్చుకోవాలి అన్నీ ఉంటాయి. బట్ ఇట్ ఈజ్ ఎ డూయబుల్ టాస్క్. సో టెక్నికల్లీ మీరు చాలా ఎక్కువ నేర్చుకోవాలి. అందులో కంపెనీకెళ్ళిన తర్వాత ఏది ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది వాళ్ళు కస్టమైజ్డ్ ట్రైనింగ్ ఇస్తారు. సో దాన్ని బట్టి టెక్నికల్‌గా యూ ఆర్ గుడ్. బట్ కమ్యూనికేషన్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకు అలవాట్లేదు. మన సరౌండింగ్స్‌లో ఎవరు ఇంగ్లీష్ మాట్లాడరు. అండ్ కంపెనీకి వచ్చేసరికి సడెన్‌గా వాళ్ళు ఇంగ్లీష్ వచ్చా రాదా, వీడు ఆన్సర్ చేస్తున్నాడా లేదా అని చూడరు. వీడికి ఎంత ఎక్కువగా అలవాటు ఉంది. కంపెనీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డే నుంచే ఈజీగా అడ్జస్ట్ అవ్వగలడా లేడా? సో ద వన్ థింగ్ దట్ యూ నీడ్ టు వర్క్ ఆన్ ఈజ్ కమ్యూనికేషన్. సింపుల్‌గా చూసుకుంటే 20 ఇయర్స్ ఆఫ్ అకాడమిక్స్‌లో కరెక్ట్‌గా చూస్తే 3 నెలలు కూడా ప్రాక్టీస్ చేయకుండా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అట్లాంటప్పుడు అసలు నువ్వు కంపెనీలో అడ్జస్టే కానుండి డైలీ 10 గంటలు ఏం కూర్చుంటావు? ఏ పని చేస్తావు? పక్కన వాళ్ళు నిన్ను చీప్‌గా చూస్తారు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నిటి వల్ల మీది సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్ బ్యాడ్ అయ్యి ఉండొచ్చు. బట్ లాస్ అయితే యాజ్ ఎ కంపెనీయే కదా! ప్రతి ఒక్క రిసోర్స్‌ని రిసోర్స్ అంటే ప్రతి ఒక్క ఎంప్లాయీని క్యాల్కులేటివ్‌గానే తీసుకుంటారు. ఎవరిని ఏదో 10 మందిలో ఎవరో ఒకరు పర్ఫార్మ్ చేస్తే చాలు అన్నట్టు ఏ కంపెనీ ఏ ఎంప్లాయీని తీసుకోదు. ప్రతి ఒక్కడు వర్క్ చేయాల్సిందే అండ్ మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వాల్సిందే అనే మైండ్ సెట్‌తోనే తీసుకుంటారు. ఆ మినిమమ్ ఎక్స్‌పెక్టేషన్స్ కూడా నీ సొంత స్కిల్స్‌తోటి నువ్వు చేయలేవు. అక్కడికెళ్ళిన తర్వాత సపోర్ట్ సీక్ చేయాల్సిందే. అండ్ వన్ థింగ్ దట్ యూ నీడ్ టు వర్క్ ఆన్ టు గెట్ ద బెస్ట్ జాబ్. టెక్నికల్‌గా మీరు అన్నీ చేసుకోవచ్చు. చాలా ఎక్కువ నేర్చుకోవచ్చు, యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండ్ యాటిట్యూడ్ మీద కూడా వర్క్ చేయొచ్చు. బట్ ద వన్ థింగ్ దట్ యూ నీడ్ టు వర్క్ మోర్ ఆన్ ఈజ్ కమ్యూనికేషన్. నా ఉద్దేశంలో ఏంటంటే ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 10 టెక్నికల్‌గా మీరు 7 ఉంటే కమ్యూనికేషన్‌గా 8 ఆర్ 9 ఉండాలి. మనం ఏం చేస్తున్నాం? టెక్నికల్‌గా 10 అవ్వడానికి ట్రై చేస్తున్నాం కానీ కమ్యూనికేషన్ పరంగా 2 ఆర్ 3 దగ్గరే ఆగిపోతున్నాం. అదే మెయిన్ బ్యారియర్. అది బ్రేక్ చేయాల్సిందే. ప్రతి ఒక్క ఫ్రెషర్ బ్రేక్ చేస్తేనే మినిమమ్ 2-3 ఆఫర్ లెటర్స్ క్యాంపస్‌లోనే వస్తాయి మీకు. ఇది గ్యారంటీ. ఎందుకింత గ్యారంటీగా చెప్తున్నానంటే సేమ్ థింగ్. మీరు మీ క్లాస్‌లోనే చూడండి 90% ఎవ్వరు చేయరు. సో కంపెనీ యాజ్ ఎ కాలేజ్‌కి వచ్చిన తర్వాత కూడా ఇట్లా వెయిట్ చేస్తుంటాం. ఎవరి కమ్యూనికేషన్ బాగుంది, ఎవరి కమ్యూనికేషన్ బాగుంది అని. మిగతాయి ట్రైనబుల్. టెక్నికల్‌గా ట్రైనింగ్ ఇస్తాము, మేము టెస్ట్ పెడతాము, సెలెక్ట్ చేస్తాము. దట్ ఈజ్ ఓకే. అవి కట్ ఆఫ్ అయితేనే మీరు సెలెక్ట్ అవుతారు. బట్ కమ్యూనికేషన్ పరంగా లేకపోతే నువ్వు డైలీ 10 గంటలు ఆ ఎన్వైర్న్మెంట్‌లో ఎట్లా అడ్జస్ట్ అవుతావు? మిగతా వాళ్ళందరూ ఎక్సలెంట్ మాట్లాడి నువ్వు ఒక్కనివి నేనేదో మేనేజ్ చేసుకుంటాను, మై నేమ్ ఈజ్ ఎక్స్‌వైజెడ్ అని చెప్పుకుంటూ మేనేజ్ చేసుకుంటాను. అసలు వర్కౌట్ అవ్వదు. నువ్వు ఒక్కడివి సరిగ్గా మాట్లాడకపోయినా మిగతా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడుతదది. సో అందుకే కమ్యూనికేషన్‌కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. జస్ట్ వర్క్ ఆన్ పాలిషింగ్ యువర్ కమ్యూనికేషన్ సౌండ్స్ సో ఎఫెక్టివ్ థాట్ పీపుల్ విల్ ఫీల్ లైక్ దిస్ ఈస్ ద రైట్ గై దట్ ఐ నీడ్ టు హైర్. ఆ ఫీలింగ్ వచ్చేంత మాట్లాడగలగాలి మీరు. సో వర్క్ ఆన్ యువర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ స్కిల్ ఇంప్రూవ్‌మెంట్ ప్రాసెస్ మనము మార్కెట్‌లో అబ్జర్వ్ చేసుకుంటే చాలా ఫన్నీ అనిపిస్తదండి. ఎట్లా ఉంటుందంటే కొన్ని యాప్స్ ఉంటాయి. యాప్స్‌లో ఏంటి వాడు కూర్చోబెట్టి గ్రామర్ నేర్పిస్తుంటాడు. ఇది ఎలా మాట్లాడాలి అనేది నేర్పిస్తుంటాడు. బట్ యాస్ ఎన్ ఇంజినీరింగ్ స్టూడెంట్ అవన్నీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నారు. అవన్నీ అవసరమే లేదసలు. గ్రామర్ ఎలా ఉంటుంది ఇవన్నీ. ఇంకా ఓపెన్‌గా చెప్పాలంటే వర్బల్ కమ్యూనికేషన్‌కి, రిటన్ కమ్యూనికేషన్‌కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ నేను ఇట్లానే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాను. కొన్ని యాప్స్ ఎక్స్‌ప్లోర్ చేసినప్పుడు నాకు తెలిసిందేంటంటే కొన్ని యాప్స్ ఉంటాయి. ఏంటంటే ఓపెన్‌గా పెట్టేస్తారు ఫ్రీగా. ఎట్లా ఉంటుందంటే ఎవరైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందులో ర్యాండమ్‌గా ఎవరైనా కనెక్ట్ అవుతారు. వాళ్ళతో మనం మాట్లాడవచ్చు. సో సింపుల్‌గా చూస్తే ఇప్పుడు నాకు చాలా మంచి ఇంగ్లీష్ వచ్చనుకోండి. నేనసలు ఆ యాప్ ఎందుకు డౌన్‌లోడ్ చేస్తాను? చెయ్యను. సో రానోడు, కాన్ఫిడెన్స్ లేనోడు, అలవాటు లేనోడే బేసిక్‌గా అది డౌన్‌లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటాడు. సో ఇది చేయడం వల్ల ప్రాబ్లమ్ ఏమవుతుందంటే అట్లాంటి ఒక 10, 15 మంది ఆ నెల రోజుల వరకు అట్లాంటోళ్ళతోటి మాట్లాడినామంటే సో వాడికి అంతే వచ్చు, నాకు అంతే వచ్చు. సో నాదే బెటర్ అని చెప్పేసి ఇంకా అనవసరంగా ఒక నెగెటివ్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అయిపోతది. అది ఇంకా చాలా డేంజర్. అది కంపెనీలోకెళ్ళిన తర్వాతే ఓకే. ఇంగ్లీష్ ఈ రేంజ్‌లో మాట్లాడతారా?
మనం ఇంకా ఇక్కడే ఉన్నామా అనేది రియలైజ్ అయ్యే వరకు కూడా చాలా టైం పడుతుంది. లైక్ ఎంఎన్‌సీలోకి ఎళ్ళాకే అర్థమవుతుంది. సో, ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ డేంజరే. అండ్ నిజంగా మీకు ఇంగ్లీష్ రాదా? అంటే అప్పుడు ఒక ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక తెలుగు మీడియం బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చేసి 10థ్, ఇంటర్, డిగ్రీ కూడా అక్కడే చేశారు. అసలు ఇంగ్లీష్ బేసిక్ కూడా రావట్లేదు అంటే మాత్రం కంపల్సరీ ఒక లోకల్ ఇన్‌స్టిట్యూట్‌లోనే జాయిన్ అవ్వండి. బట్ ఇంజినీరింగ్ స్టూడెంట్ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక డిఫరెంట్ థింగ్. వాడికి ఒక ఎక్స్‌పోజర్ కావాలి. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ కావాలి. ఇవన్నీ మార్కెట్‌లో ఎట్ ప్రెజెంట్ అయితే లేవు. అండ్ నేనైనా సరే నా కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నాకున్న మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదు అని నాకు తెలుసు. అండ్ ఇన్‌స్టిట్యూట్‌లోకెళ్తే నాతో పాటు ఇంకో 10, 20 మంది ఉంటారు. వాళ్ళ స్టాండర్డ్ ఏంటో నాకు తెలీదు. రైట్. సో, నాదైతే నాకు క్లియర్. నాకు ఇంగ్లీష్ అంతా వచ్చు. ఖాళీ మాట్లాడడమే నా భయం. చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి గానీ, బట్ అవి మాట్లాడుతుంటే పోతాయి. అది గూడా నాకు తెలుసు. సో, ఈ గ్యాప్‌ని ఎట్లా ఫుల్‌ఫిల్ చేయాలి? ఎక్కడుందసలు? అంత ఫ్లూయెంట్‌గా మాట్లాడేటోళ్ళు ఎక్కడుంటారు మార్కెట్‌లో? నేనేమో ఎక్కడో లైక్ రూరల్ ప్లేసెస్‌లో ఉన్నాను. మా క్లాస్ వాళ్ళతో నేను కంపేర్ చేసుకుంటే నేను బానే ఉన్నాను. సో, నాకు అంత ఫ్లూయెంట్‌గా మాట్లాడే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? ఎక్కడుంటారసలు? ఇనేదో ఒక పెద్ద గ్యాప్ కనబడింది మార్కెట్‌లో. ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే లైక్ 20 ఇయర్స్ మీరు ఏం చదువుకున్నారు, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అనేది పక్కన పెడితే, అసలు మీకు జాబ్ రావాలంటే ఫస్ట్ ప్రైమరీ కన్సిడరేషన్ ఈజ్ కమ్యూనికేషన్. దాన్నే మీరు ఇగ్నోర్ చేస్తే, అసలు 20 ఇయర్స్ మీరు సరిగ్గా చదవలేదు అనే ఇమేజ్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా! సో, ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే నా సజెషన్ ఏంటంటే ఒక 3-6 మంత్స్ మీరు ఫస్ట్ ఇయర్‌లో ఉన్నా, సెకండ్ ఇయర్‌లో ఉన్నా, థర్డ్ ఇయర్‌లో ఉన్నా, ఫోర్త్ ఇయర్‌లో ఉన్నా 3-6 మంత్స్ కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇట్ విల్ యాడ్ వాల్యూ టు యువర్ 20 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవ్వరు మిమ్మల్ని గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నావా? జాబ్ రావట్లేదా? ఇటువంటి అసలు నెగెటివ్ ఫేస్‌ని కంప్లీట్‌గా అవాయిడ్ చేద్దాం మనం. ఫస్ట్ ఇయర్‌లో స్కూల్‌లో ఉన్నా సరే, ఇంటర్మీడియేట్‌లో ఉన్నా సరే ఒక 3-6 మంత్స్ ప్రాక్టీస్ చేద్దాం. ఆ ప్రాక్టీస్ చేయాలంటే ఒక ప్లాట్‌ఫార్మ్ గావాలి. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో చాలా మంచిగా మాట్లాడే వాళ్ళు గావాలి. నేను సరిగ్గా తప్పులు మాట్లాడినా గానీ, నన్ను జడ్జ్ చేయకుండా ఫ్రెండ్లీగా మాట్లాడాలి. అసలు నేను మిస్టేక్ చేస్తున్నా అన్న ఫీలింగ్ గూడా కలగనీయకుండా నాతో ఫ్రెండ్లీగా మాట్లాడే వాళ్ళు గావాలి. అటువంటి ప్లాట్‌ఫార్మ్ ఎక్కడ ఉంది అని జూస్తే చాలా ఎక్స్‌ప్లోర్ చేశాను. బట్ బిజినెస్ పరంగా చూసుకుంటే ఎలా ఉంటాయంటే మోస్ట్‌లీ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీగా ఇచ్చేసి వారు వీళ్ళు మాట్లాడుకోండి. నాకు ఒక రూ. 100, 200 కట్టండి. అదొకటి. అండ్ కొన్ని యాప్స్ ఉంటాయి. ఏఐతో మాట్లాడండి. ఏఐ అంటే ఏంటి? ఒక డేటా డంప్ చేస్తారు. మీరు ఒక క్వెషన్ అడిగితే దాని రిలవెంట్ ఆన్సర్ తీసుకొని అది ఇచ్చేస్తుంది. సో, ఇటువంటియన్నీ కంప్లీట్ ఫైనల్ సొల్యూషన్ కాదండి. కమ్యూనికేషన్ అనేది మనిషితో మనిషి మాట్లాడి వాడు ఎట్లా రియాక్ట్ అయితాడు? ఎవడెట్లా ఏ క్వెషన్‌కి, ఏ ఆన్సర్‌కి ఎట్లా రియాక్ట్ అయితాడనేది ఎవ్వరికీ తెలీదు. వాడి కల్చర్ అండర్‌స్టాండ్ జేసుకోవాలి. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ పీపుల్‌తోటి మాట్లాడాలి. ఎవరితో అయినా మీరు క్లియర్‌గా మాట్లాడేది వాళ్ళకి అర్థమవుతుందా లేదా? ఇవన్నీ చూడాలంటే ఈ గ్యాప్ అనేది కంపల్సరీ ఉంది మార్కెట్‌లో. ఆ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ జేసి మీరు 100% ఓకే అనిపిస్తే కంపెనీ అప్పుడు మిమ్మల్ని కన్సిడర్ చేస్తుంది. మీకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి. మీరు 3,00,000 ప్యాకేజ్ టార్గెట్ చేసేవాళ్ళు 10,00,000 కూడా చేయొచ్చు అనేంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఐ కెన్ విన్ ద వరల్డ్ అనే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. కమ్యూనికేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అప్‌గ్రేడింగ్ యువర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీకింగ్ స్కిల్స్. It is about enhancing your personality. It is about getting better exposure about the world. It is about interacting with people. It is about understanding people. It is about listening to people. It is about how you carry yourself. It is about what kind of impression you create while talking to them. So there are some 100 factors which can come only when you start practicing. So to address all these issues and address the problem called unemployment, my dream for every graduate is within his final year graduation he should definitely be in a position to grab at least 2 to 3 offer letters. నాకు జాబ్ వస్తే చాలరా బాబు అనే పరిస్థితి నుంచి నేను ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలి అనే సిచ్యువేషన్కి వెళ్ళాలంటే మనమేం చేయాలి అని ఒక క్వశ్చన్ మైండ్లో చాలా రోజుల తర్వాత తిరిగిన తర్వాత నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే అసలు ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తే సరిపోతుంది కదా అని వచ్చిన తర్వాత అప్పుడు వాక్చాతుర్య అనే ఒక ఐడియా వచ్చింది. ఇక్కడ నేనేం చేస్తున్నాను, చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళందరినీ మెంటర్స్‌గా పెడుతున్నాను. వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వచ్చు. కనెక్ట్ అయ్యి ఏం చేయాలి, డైలీ సింపుల్ మీ పని మీరు చేసుకోండి. రాగానే ఒక యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత అందులో మెంటర్స్ ఉంటారు. ఆ రోజంతా ఏం జరిగింది అనేది సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయండి చాలు.
ఒకే రోజు మొత్తం నేర్చేసుకుంటానన్నా రాదు. ఒకే రోజు నేను ఇదంతా చెప్పాలి అన్నా రాదు. ఒక హ్యాబిట్‌లా చేసుకోండి. మీ డైలీ రొటీన్‌లో ఒక పార్ట్ లాగా చేసుకోండి. ఆ డిఫరెన్స్ మీకు 1 డేలో, 2 డేలో, 3 డేలో తెలియకపోవచ్చు. ఒక 3-6 మంత్స్ కంటిన్యూగా మాట్లాడారు అంటే, మీరు మాట్లాడే పద్ధతి మారుతుంది. మీరు యూజ్ చేసే వొకాబులరీ మారుతుంది. మీరు ఎంత ఈజీగా ఆ వర్డ్స్ బయటికొస్తున్నాయి మీ నోట్లో నుంచి అనేది అది మారుతుంది. అండ్ మీ ఫ్రెండ్స్ మాట్లాడేదానికి, మీరు మాట్లాడడానికి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంటది. చాలా డిఫరెన్స్ ఉంటది. ఆ డిఫరెన్స్‌నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. అది ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది గానీ, ఏదో మాట్లాడదాం, మేనేజ్ చేద్దాం అంటే రాదు. అండ్ ఈ విషయం స్టూడెంట్స్‌కి అస్సలు అర్థం కావట్లేదు. ఎందుకంటే, యాస్ ఎ స్టూడెంట్ నేను ఎల్‌కేజీ తర్వాత యూకేజీ తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, 10థ్, డిగ్రీ, బీటెక్ వరకు నాకున్న ఇంగ్లీష్ తోటే నేను మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. నేనెప్పుడు ఫెయిల్యూర్ కాలేదు. నాకెవ్వరు పాయింట్ ఔట్ చేసి నా ఇంగ్లీష్ బాలేదు అని చెప్పలేదు. నేను కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని కూడా ఎవరు చెప్పలేదు. సో, నేను కమ్యూనికేషన్ బానే ఉందన్న ఫీలింగ్‌లోనే ఉంటాడు స్టూడెంట్. సడెన్‌గా కంపెనీ వచ్చేసి వాడికంటే 10 టైమ్స్ బాగా మాట్లాడే హెచ్ఆర్‌ని ఫేస్ చేస్తూ వీడు డైరెక్ట్‌గా ఏదో మాట్లాడదామని మేనేజ్ చేస్తుంటే ఫూల్‌లాగానే అనిపిస్తాం గదా! సో, ఇది బ్రేక్ గావాలి. మీరెవరితో మేనేజ్ జేయొచ్చు? మీలా మాట్లాడే వాళ్ళతో మేనేజ్ జేయొచ్చు. మీకంటే 10 టైమ్స్ బాగా మాట్లాడే వాడితో మీరు మేనేజ్ చేస్తా అని ఎలా అనుకుంటారు? ఆ స్టాండర్డ్‌లో ఉంటేనే గదా వాడు మిమ్మల్ని తీసుకునేది. ఆ స్టాండర్డ్‌కెళ్ళాలంటే ఏం జేయాలి? ప్రాక్టీస్ జేయాలి. ప్రాక్టీస్ ఎక్కడ జేయాలి? అంత ఫ్లూయెంట్‌గా మాట్లాడే వాళ్ళు ఎక్కడుంటారు? అందుకే ఈ గ్యాప్‌ని ఫుల్‌ఫిల్ జేసి అన్‌ఎంప్లాయ్‌మెంట్‌ని కిల్ చేయాలి అనే మెయిన్ ఉద్దేశంతోటే వాక్చాతుర్య స్టార్ట్ జేశాం. కాస్ట్ ఉంటుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2500 నుంచి 10,000, 12,000 వరకు ఉంటుంది. డిఫరెంట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. బట్ ఇట్ ఈస్ యాడింగ్ వాల్యూ టు 20 years of your education. It is helping you avoid all the negative phase that might happen after your graduation. It is helping you become a hero in your life by getting good job opportunities. 100% వస్తాయి. ఎందుకంటే ఎంత చెప్పినా ఎవ్వరు చేయరు. 90% చెయ్యరు. సో, మీరు చేశారు అంటే ఆటోమేటిక్‌గా అసలు ఆప్షన్ కూడా ఉండదు కంపెనీకి. ఎక్కడున్నార్రా బాబు మంచి కమ్యూనికేషన్ చేసేవాళ్ళు అనే సిట్యుయేషన్‌లోకి మీరొచ్చేస్తారు. సో, ఆటోమేటిక్‌గా మీకు జాబ్స్ వస్తాయి గదా!